నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా అపరి భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇల్లందుకుంట దేవస్థానంలో సింధు యక్షగానం సతీ సావిత్రి నాటకం పెద్దపల్లి కళాకారులచే కథ చెబుతూ భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో యమధర్మరాజు పాత్రలో చంద్రయ్య, సావిత్రి, అంజయ్య, పశుమతి, ఆశుపతి, కనకయ్య, బ్రాహ్మణ, భూషణం, పూజారి వెంకటేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు ఈరోజు ఇక్కడ ఇల్లంతకుంటన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలోన భాషా సాంస్కృతిక శాఖ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఆహ్వానం మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు స్థానిక ఈవో గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు గడ్డం చంద్రయ్య, మియాపూర్ గ్రామం, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా గారి బృందం చేత సతీ సావిత్రి నాటకాన్ని ఈ ఆలయంలో ప్రదర్శించడం జరిగింది. ప్రభుత్వం అంతరించిపోతున్నటువంటి మా యొక్క కళలకు ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు ఈ టీవీలు సినిమాలు లేక మాకు ఆదరణ బాగా ఉండేది. ఇప్పుడు ఈ టీవీలు కానీ ఈ సినిమాలు కానీ ఇంటర్నెట్ సౌకర్యం కానీ వచ్చి కొంచెం మా కళకు ఆదరణ తగ్గింది. అందుకని ప్రభుత్వం మా పైన దయదలచి మాకు దేవాదాయ ధర్మాదాయ శాఖ భాషా సాంస్కృతిక శాఖ నుండి ఒక మన తెలంగాణ రాష్ట్రంలోన 50 బృందాలకు ఈ నెల దేవాలయాల్లో ప్రోగ్రాం చేసుకోవడానికి అవకాశం కల్పించి మమ్మల్ని ఆదుకున్నందుకు ప్రభుత్వానికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకా మున్ముందు కూడా మా అంతరించిపోతున్నటువంటి ప్రాచీన కళలను గుర్తించి మాకు ఇంకా అవకాశాలు కల్పిస్తే మా జీవనోపాధి మెరుగుపడుతుందని మా అభిలాష, మా కోరిక. రామచంద్ర స్వామి ఇల్లంతకుంట శ్రీరామచంద్ర స్వామి దేవస్థానంలో మాకు సింధు యక్షగాన కళ వారు హైదరాబాద్ వారు మాకు అనుమతించి నెల మాకు ఇలాంటి ప్రోగ్రాంలు చేయమని బీద కళాకారులకు ఆదరించి ఆ భగవంతుని కృప వల్ల మాకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి మమ్మల్ని జీవనోపాధి చేస్తూ మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి భగవంతుని ఆలయాల్లో భక్తుల మన్ననలు కొని వారు మాలాంటి చరిత్రను చూచి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తూ ఆ ఈవో గారి దయ వల్ల, ఆ దేవాదాయ శాఖ వారి దయ వల్ల మాకు నెల మాకు ఈ ప్రోగ్రాంలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.